పాస్టర్ గారి దగ్గర మరి ఎంతో భయభక్తులుగా ఉన్నట్లుగా, ఆ పాస్టర్ అమ్మగారితో ఎంతో భయభక్తులుగా ఉన్నట్లుగా, ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరితో ఎంతో భయభక్తులుగా నీతిమంతులుగా ఉన్నట్లుగా నటిస్తారు. నటించి ఇంటికి వచ్చిన తర్వాత మామూలే. ఎందుకనంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో ఆ విధంగా నడుచు, ఏ విధంగా జీవిస్తున్నావో ఆ విధంగా జీవించు. ఎవరినో మోసం చేయాలని, ఎవరినో ఏదో చేయాలని నువ్వు మందిరానికి వెళ్ళకూడదు అంటున్నాడు. ఎందుకనంటే లేనిపోని శిక్షలు నీ మీదకు వస్తాయి. ఎందుకనంటే నటించేవాళ్ళంటే దేవుడికి అసహ్యం అని చెప్పాడండి. అందుకే బైబిల్ ఏం రాయబడింది అంటే, వేసినైనా క్షమించానంటున్నాడు కానీ వేషధారిని క్షమించనంటున్నాడు. అందుకు మీరు వేషధారిగా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. వేషధారి అంటే ఆయనకి అసహ్యం అంట, కాండ్రించి ఫు అని ఊమ్మేస్తాడంట. అందుకే మనం బ్రతికితే మరి ఎచ్చగాన బ్రతకాలా, లేదంటే చల్లగాన బ్రతకాలా. నులువెచ్చగా బ్రతుకున్న వాళ్ళ జీవితం ఎలాగుంటుంది అంటే రేపొద్దున దేవుని రాజ్యం వెళ్ళటానికి కుదరదు అంటున్నాడు. ఎందుకనంటే వాళ్ళు నటిస్తారు,